చెప్పుకుని లేఖన ధ్యానంలోనికి మనం వెళ్దాం. రోమిల్కి రాబడిన పత్రిక నుండి మన ధ్యానాన్ని కొనసాగించుదాం. రోమిల్కి రాబడిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము నుండి 10వ వచనం వరకు మనం చదువుకుందాం. రోమిల్కి రాబడిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం వరకు మనందరం కలిసి ఈ భాగాన్ని మనం చదువుకుందాం. కాబట్టి ఆగ్రహ బలమును బట్టి మాత్రము కాక మనసాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. ఎలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగేందురు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించున్నారు. కాబట్టి ఎవనికి పనో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయముండవలనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానముండవలనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండుడి. అందరికీ వారి వారి రుణములు తీర్చుడి. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరెవరికి అచ్చి ఉండవద్దు. పొరుగువాన్ని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. ఎలయనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షిప్తంగా ఇమిడి ఉన్నవి. పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరముగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యొక్క వాక్య భాగాన్ని ఏ ఉద్దేశంతో మీరు రాయించారో ఆ ఉద్దేశాలు మీరు మాకు తెలియపరచండి. దీనిలో దాగి ఉన్న సత్యములను, గుణార్థములను మీరు మాకు వివరించండి. వినగలిగే చెవి, గ్రహించే మనస్సును మీరే మాకు అనుగ్రహించమని, మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించి అనాతి వాక్యము ద్వారా మాతో మాట్లాడమని, అయోగ్యుని నన్ను నా ఆలోచనలు అన్నీ మరుగుపరిచి మీరే మాట్లాడమని, మేము నడవలసిన మార్గాన్ని మాకు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. మరి వాక్య భాగమును మరి ధ్యానం చేసుకుందాం. ఈ 12వ అధ్యాయము 13వ అధ్యాయము ఈ 2 అధ్యాయముల్లో మరి అనేక బాధ్యతలు క్రైస్తవునికి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవడం అంటే ఏంటి అనే విషయాలను మనం ధ్యానం చేస్తా, ఆ సజీవ యాగంగా అర్పించుకునే క్రమములో మొదటగా తాను దేవునితోటి చక్కని సంబంధాన్ని కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకున్నాం. ఆయన ఇచ్చినటువంటి మరి బాధ్యతలు, మరి సంఘము ఎడల కొన్ని బాధ్యతలు మనము నిర్వర్తించాలని, కృపావరము ఒక్కొక్క విశ్వాస పరిమాణం చొప్పున దేవుడికి ఒక్కొక్క వ్యక్తికి కొన్ని కృపావరములు ఇచ్చి ఉన్నాడు. వాటిని మనం సక్రమంగా సంఘములో దేవుని శరీరముతో మనం పంచుకోవాలనే విషయాలు కొన్ని మనం నేర్చుకున్నాం. ప్రవచించాలి, ప్రవచించేవారైతే ప్రవచించాలి, లేదా బోధ చేసేవారైతే బోధ చేయాలి, పరిచర్య చేసేవారైతే పరిచర్య, హెచ్చరించేవారైతే హెచ్చరించుట, పంచిపెట్టేవారైతే శుద్ధ మనసుతో పంచిపెట్టాలి, పై విచారణ చేసేవారు ఉన్నట్లయితే పై విచారణ చేయాలి, తర్వాత కరుణించేవారు ఉంటే సంతోషంతో ఆ పనిని జరిగించాలి. ఇవన్నీ దేవుడిచ్చిన కృపావరములు. ఆయా పరిమాణం చొప్పున, విశ్వాస పరిమాణం చొప్పున దేవుడిచ్చిన కృపావరములను సంఘముతో మనం చక్కని, దేవుడు ఏ వరం మనకిచ్చాడో, బోధించే వరం ఇస్తే బోధయందు పని కలిగి ఉండాలి. పరిచర్య చేసే ఒకవేళ వరం ఇస్తే ఆ పరిచర్య చేసేటువంటి దానిలో మనం పని కలిగి ఉండాలి. ఇలాగే వీటిని క్రీస్తు శరీరముతో మనం ఇచ్చినటువంటి వరములను చక్కగా ఉపయోగించాలి. బాధ్యతాపరంగా పని కలిగి ఉందుము అనే మాట చాలాసార్లు ఇందులో వాడబడింది. అంటే
దేవుడిచ్చిన ఆ ఏదైతే వరం ఉందో ఆ వరాన్ని పనిలో మనం పెట్టాలి, అప్లై చేయాలనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. రెండవ బాధ్యతలు, సెట్ ఆఫ్ రూల్స్ ఏంటంటే, రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే, వ్యక్తిగతంగా మనలో కూడా కొన్ని మార్పులను మనం ఆ, బాధ్యతలు కలిగి ఉండాలి అనే విషయాన్ని నేర్చుకున్నాం. మన ప్రేమ నిష్కపటంగా ఉండాలని 9 నుంచి మనం 13 వచనాల వరకు చదివితే, మన ప్రేమ 16 వచనాలు 9 నుండి 16 వరకు వచ్చిన వాటిల్లో ప్రేమ నిష్కపటంగా ఉండాలని, తర్వాత ఆ, చెడ్డవాటి యందు మనం అసహ్యించుకోవాలి, మంచి వాటిని మనం హత్తుకోవాలి. తర్వాత సహోదర ప్రేమ విషయంలో మరి అనురాగం కలిగిన వారముగా ఉండాలి. ఘనత విషయంలో ఒకరొకరు గొప్పగా ఎంచుకోవాలి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ విషయమందు ఆ తీవ్రత కలిగిన వారంగా మనం ప్రభుని సేవించాలి. నిరీక్షణ గలవారమై సంతోషిస్తూ శ్రమయందు ఓర్పును, ప్రార్థనయందు పట్టుదల కలిగి పరిశుద్ధుల అవసరతల్లో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలా అనే విషయాలు మనం నేర్చుకున్నాం. ఇవి వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సినటువంటి కొన్ని బిహేవియరల్ మాడిఫికేషన్స్. అదే బయట ప్రపంచంతో లేకపోతే మనం చుట్టూ ఉన్నటువంటి ప్రజలతో ఎలా మెలగాలి అనేటువంటివి కొన్ని మనం అక్కడ నేర్చుకుని ఉన్నాం. మూడవ సెట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే, బాహ్య ప్రపంచంతో మనకున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ లేదా డ్యూటీస్ ఈ విధంగా ఉన్నాయి. అవేంటంటే, మనల్ని హింసించే వారిని మనం దీవించాలా, దీవించండి కానీ ఎన్నడూ శపించొద్దు. సంతోషించే వారితో సంతోషించాలా, ఏడ్చు వారితో ఏడవాలా, ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండాలా, హెచ్చు వాటి యందు మనస్సు ఉంచగా తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండాలి. మనకు మనమే బుద్ధిమంతులు అనుకోకూడదు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు అనేటువంటి ఈ విషయాలు మనుషులందరి దృష్టికి యోగ్యులంగా ఆలోచన కలిగి ఉండాలి. సఖ్యమైతే మన అందరి మనుషులతో కూడా సమాధానంగా ఉండాలా. తర్వాత పగ మనం తీర్చుకోకుండా దేవునికి పగ తీర్చుకునేటువంటి స్థితికి మనము ఇవ్వాలి. కాబట్టి కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించే వారంగా ఉండాలి. ఇవి మన బాహ్య ప్రపంచంతో మనకున్నటువంటి బాధ్యతలు. అంటే ఒక వ్యక్తి సజీవయాగంగా దేవునికి అర్పింపబడుతున్నాం అంటే ఈ విధానము, ఇవన్నీ నెరవేర్చినప్పుడే ఆ వ్యక్తి సజీవంగా తనకు తాను దేవునికి సమర్పించుకున్నటువంటి పరిస్థితి అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సంఘముతో ఉండవలసినటువంటి బాధ్యతలు, ఉన్న వరాల్ని సంఘంతో పంచుకోవాలా. మనలో మనం కొన్ని ప్రవర్తన నియమాలను మనం కలిగి ఉండాలా. బాహ్య ప్రపంచంతో కొన్ని నియమాలను మనం పాటించాలి. అంతేకాకుండా ఈ లోకములో మనల్ని పరిపాలన చేయడానికి ఒక గవర్నమెంట్ అనేటువంటిది, ఒక సిస్టమ్, ఒక వ్యవస్థ ఉంది. దానితోటి మనం ఎలా ఉండాలనేటువంటిది ఈ 13వ అధ్యాయంలో కొన్ని విషయాలు పోయిన వారంలో మనం నేర్చుకున్నాం. ప్రభుత్వం అనేది మానవులకు దేవుడు ఇచ్చినటువంటి ఒక వ్యవస్థ. అసలు ఎందుకు ప్రభుత్వం రావాలా? దేవుడే పరిపాలన చేయాలి అసలు యాక్చువల్గా అయితే. కానీ మానవుడు దేవుని పరిపాలనకు లోబడలేదు, దేవుని రూల్కి మానవుడు ఒప్పుకోనలేదు. ఆయన పరిపాలన చేయడానికి మానవుడు ఒప్పుకోని కారణం చేత మరొక ప్రత్యామ్నాయము దేవుడు తెచ్చాడు. ఏంటంటే ప్రభుత్వము లేదా ఒక చట్టాన్ని దేవుడు తీసుకుని వచ్చాడు. కాబట్టి మానవుడు ఐదర్ ఈ రెండిటికి లోబడాలా. దేవుని కన్నా తను దేవుని పరిపాలనకు లోబడాలా, లేదా ప్రభుత్వ పరిపాలన కన్నా లోబడాలా. దేవునికి లోబడలేదు మానవుడు ఆది నుంచి కూడా. ఇచ్చిన ఒక్క ఆజ్ఞనే ఆదామవ్వలు పాటించకుండా తప్పిపోయారు. అక్కడ నుంచి ఏ విధానంలో కూడా వారు దేవునికి లోబడలేని స్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ప్రత్యామ్నాయంగా ఈ చట్టాన్ని తీసుకుని వచ్చాడు. అయితే ఈ చట్టాన్ని మానవులకు, అదే ఇశ్రాయేలీలకైతే దానికి ఒక ప్రత్యేకమైన చట్టమే తీసుకొచ్చాడు. దాన్ని మనం ఏమని పిలుస్తామంటే
ధర్మశాస్త్రము అని మనం పిలుస్తాం. ధర్మశాస్త్రము ద్వారా ఇశ్రాయేలీయుల్ని దేవుడు పరిపాలన చేయడానికి ఇష్టపడ్డాడు. అదే అన్యులకు ఆహ్, ఈ అన్య ప్రభుత్వాలు వారి మీద ప్రభుత్వం వారికి తగ్గ ఏమన్నా రూల్స్, రెగ్యులేషన్స్ వారే నిర్ణయించుకున్నటువంటి అన్య ప్రభుత్వాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ బేసిక్గా ఈ రెండే ఉన్నాయి. ఇశ్రాయేలుని పరిపాలించేది ధర్మశాస్త్రము, మిగిలిన అన్యులన్నిటినీ పరిపాలించేటువంటిది అన్య ప్రభుత్వాలు. ఈ రెండే మానవుల మీద ప్రభుత్వం చేసినటువంటివి. అయితే ఈ ప్రభుత్వం ఎలాగా ఒక వ్యక్తిని లేకపోతే ప్రజల్ని ఎలాగా పరిపాలిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, ఒక వ్యక్తి భయము కలుగు చేసేటువంటిది విధానంలో ఈ ప్రభుత్వం ఉన్నట్లుగా మనం ఈ రాయబడిన మాటల్లో మనం చదువుతాం. చూడండి 3వ వచనం నుండి మనం చదివితే, చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు. అంటే ఈ ప్రభుత్వం వారు లేకపోతే ప్రభుత్వం చేసేటువంటి వారు ఒక విధంగా చూస్తే ఎలా ఉంటున్నారంటే వీరు భయంకరులుగా ఉంటున్నారు. దేనికి వీళ్ళు భయంకరులు అంటే, చెడ్డగా గనక నీవు ప్రవర్తిస్తే, చెడ్డగా లేకపోతే ఇచ్చిన ఆజ్ఞలు అనుసరించి నడవకుండా చట్టాన్ని వ్యతిరేకించి నువ్వు గనక జీవిస్తే నీ ఎడల వారు ఎలా ఉంటారు? భయంకరులుగా ఉంటారు అనే మాట మనం చూస్తున్నాం. ఇంకా ముందు వారంలో కూడా ఒకటి నేర్చుకున్నాం ఏంటంటే, ప్రతి ప్రభుత్వాన్ని కూడా దేవుడే ఇచ్చాడు. ఎవరైనా ఒకరిని అధికారంలో పెట్టాలంటే అది దేవుని వలనే వచ్చింది అని ఆ పై వచనంలో 2వ వచనంలో మనం చదువుతాం. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించున్నాడు. ఒకటి ఆఖరి భాగంలో కూడా మనం చదివితే, ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడినాయి. లోకంలో ఎవరు అధికారంలోనికి వచ్చినా, వాళ్ళు ఎంత సంఘ వ్యతిరేక శక్తులైనా, ఎలాంటి ఒక మతానికి వ్యతిరేకంగా పోరాడేవారైనా, ఎలాంటి వారైనా వాళ్ళు అధికారంలోకి వచ్చారంటే దాని అర్థం ఏంటంటే దేవుడు వారికి అధికారము ఇచ్చాడు అని మనం గ్రహించాలి. కాబట్టి వారి అధికారానికి మనం ఏం చేయాలా? లోబడాలి. వారు ఎలాంటి వారైనా, వారు ఏమంటాం మంచివారైనా చెడ్డవారైనా, మరి రౌడీ షీటర్ అయినా లేకపోతే ఇంకొకటి ఎవరు ఎలాంటి వ్యక్తులైనా సరే ఆ వ్యక్తిని మనము గౌరవించాలి. ఎందుకంటే అది దేవుడు నా పైన అతనికి అధికారం ఇచ్చాడు కాబట్టి మనం అతన్ని గౌరవించి తీరవలసిందే. కాబట్టి ఇలాగా దేవుడిచ్చినటువంటి ఈ అధికారాన్ని వారు మంచివారిని ఇంతకీ ఆ అధికారం దేనికంటే మంచివారిని మరి వారిని కాపాడడానికి, లేకపోతే మేలు చేసి 4వ వచనం చదివితే, నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. ఇంతకీ దేవుడు అధికారం వారికి ఎందుకు ఇచ్చారంటే నీకు మేలు చేయడానికి అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ప్రభుత్వం ఉన్నది ఏంటంటే ప్రజల సంక్షేమం కొరకు పనిచేయడానికే ప్రభుత్వాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వారు మనకి మేలు చేసడానికి ఒకటి, రెండవది తప్పు చేసినటువంటి వారిని మరి శిక్షించడానికి అనేటువంటి విషయం కూడా మనం చూస్తాం. తర్వాత వారికి భయపడక ఉండకోరితివా మేలు చేయము. వాళ్ళకి ఎవరు భయపడతారు? ఉదాహరణకి ఒక పోలీసుడు ఉన్నాడు అనుకోండి, ఒక పోలీస్కి ఎవరు ఎక్కువగా భయపడతారంటే తప్పు చేసిన వాళ్ళే ఎక్కువగా భయపడతారు. కాబట్టి ఒకవేళ నీకు భయం లేకుండా నీవు జీవించాలి అని నువ్వు అనుకుంటే నువ్వేం చేయాలా? నీకు ఇచ్చిన చట్టాన్ని నీవు క్రమం తప్పకుండా నువ్వు పాటించు. ఒకవేళ ఈ చట్టాన్ని కనుక నీవు అతిక్రమిస్తే నువ్వేమవుతావంటే భయముతో నీ జీవితాన్ని వెళ్ళబుచ్చాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఆ చేసిన తప్పు వారికి అగుపడితే నీవు శిక్షార్హుడు అవుతావు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. ఒకవేళ చూస్తూ ఉంటాం కదా, లోకంలో బ్రేవరీ అవార్డ్స్ అని కొన్ని వస్తూ ఉంటాయి. అంటే ఎవరన్నా ఆపత్తులో ఉన్నప్పుడు వారిని రక్షించడానికి తమ ప్రాణం పణంగా పెట్టి ఇతరులను కాపాడినటువంటి వారికి కొన్ని అవార్డ్స్ అనేటువంటివి
ఇస్తూ ఉంటారు ప్రియులారా. మేలు చేసినప్పుడు వాళ్ళు మనకి ఆ, ఆ, మేలు కలుగుటకు అధికారులకు పరిచారకులు వారికి భయపడక ఉండకూడదువా, మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. మెప్పు అనేది అధికారుల నుండి మనకి లభిస్తుంది. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము, వారు ఊరకే ఖడ్గము ధరింపరు. ఎవరిని ఊరికనే ఏ అధికారి కూడా మరి శిక్షించరండి. వాళ్ళు చేసినటువంటి తప్పును బట్టే మరి వారికి శిక్ష పడుతుందనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కీడు చేయువాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. అంటే దేవుడు వీరికి అధికారాన్ని దేనికి ఇచ్చాడంటే, నీవు ఇంకొక వ్యక్తికి కీడు చేస్తుంటే నీ మీద దేవుడు వారికి అధికారం ఇచ్చాడు. ఎందుకంటే నిన్ను కంట్రోల్ చేయడానికి దేవుడు వారికి ఇచ్చినటువంటి దేవుని యొక్క పరిచారకులుగా వారు ఉన్నారు. అంటే ఉదాహరణకి ఇశ్రాయేల్ ప్రజల్ని మనం తీసుకుంటే, ఇశ్రాయేల్ ప్రజలు హబక్కు గ్రంథంలో ఎలాగ వారు జీవించారంటే, అన్యాయము చేత అక్రమము చేత ఒకరినొకరు దోచుకుంటూ నీతిని న్యాయాన్ని అన్యాయంగాను అన్యాయాన్ని న్యాయంగా మార్చేసి ఎంతో ఇష్టానుసారంగా వారు జీవించినటువంటి ఆ జీవితాల్లో వారు ఉన్నప్పుడు హబక్కుకు ప్రార్థన చేశాడు, ప్రభా ఏంటి పరిస్థితి, నీతిమంతునికి అసలు రోజులు లేనట్లుగా నువ్వు ఎందుకు ఇలాగా మేము ఎంతగా ప్రార్థిస్తున్నా నువ్వెందుకు ఈ అన్యాయాన్ని ఎందుకు చూస్తున్నావు అని అతడు ప్రార్థన చేసినప్పుడు దేవుడిచ్చిన సమాధానం మనం చూస్తాం. ఏంటంటే వాళ్ళని మరి సరైన దారిలో పెట్టడానికి, లేకపోతే వారిని శిక్షించడానికి నేను వారి కొరకు ఒక శత్రువుల్ని పంపిస్తున్నాను, వారే కల్దీలు, బాబిలోనియన్స్ని దేవుడు వారి మీదకి పంపించాడు. వారు చేసే పని ఏంటంటే, కల్దీలను దేవుడు ఉపయోగించుకుని ఇశ్రాయేలీలకి బుద్ధి చెప్పడానికి, లేకపోతే ఇశ్రాయేలీల మీద దేవుని శిక్షను రప్పించడానికి దేవుడు కల్దీలను వాడుకున్నాడు, బబులోనీయులను వాడుకున్నాడు. వారు వచ్చి ఏం చేశారు, ఇశ్రాయేల్ దేశాన్ని మొత్తం పాడు చేశారు, సర్వనాశనం చేసి వారిని చెరగొనుకుపోయారు. 70 సంవత్సరాలు వారు బబులోను చెరలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇశ్రాయేలుకి బుద్ధి చెప్పడానికి ఒక అన్యుల్ని రేపి, అన్య జనాంగాన్ని రేపి వీరికి బుద్ధి చెప్పేటట్లుగా వీరిని అంటే ఇండైరెక్ట్గా మనం ఏమైనా అర్థం చేసుకోవచ్చు అంటే, దేవుడు సాధనంగా కల్దీల్ని ఉపయోగించుకున్నాడు, ఆయన టూల్గా ఉపయోగించుకున్నాడు. ఎవరికంటే ఇశ్రాయేలీల్ని బుద్ధి చెప్పడం కొరకు వారిని ఉపయోగించుకున్నాడు. కాబట్టి ఈ అధికారులు అనేటువంటి వారు దేనికంటే ఇతరులను, లేకపోతే ఒక వ్యక్తి మరొక వ్యక్తికి కీడు చేస్తుంటే ఆ కీడు చేసేటువంటి వ్యక్తిని దేవుని యొక్క చట్టంతో తరపున ఒక పరిచారకుడిగా ఈ అధికారి పనిచేసి ఈ వ్యక్తి మీద మరి ఆ శిక్షను, లేదా ఏదైతే ఖడ్గము ఊరకనే వారు ధరించరు, వారు చేసిన తప్పును బట్టి వారికి శిక్ష వస్తుంది, ప్రతీకారము చేసేటువంటి పని. కాబట్టి ఈ అధికారము దేవుడు వారికి అందు నిమిత్తము అనుగ్రహించాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి 2 విషయాలు ఒక వ్యక్తి మీద ప్రభావితం చూపుతూ ఉన్నాయి. 5వ వచనం చూద్దాం. కాబట్టి ఆగ్రహ బలమును బట్టి మాత్రము కాక, ఆగ్రహ బలం అంటే ఏంటంటే, నేను ఒకవేళ తప్పు చేస్తే నా మీద వాళ్ళు ఏదో కేసు పెడతారు, నాకు ఇంత శిక్ష పడుతుంది, నాకు ఇంత పెనాల్టీ వస్తుంది అనేటువంటి భయముతో మనం ఆ చట్టానికి లోబడకూడదు. ఎలాగ మనం చట్టానికి లోబడాలంటే, నేను చేయకపోతే శిక్ష వస్తుంది, నేను ఇది చేయకపోతే నాకు ఇంత పెనాల్టీ వస్తుంది, ఇది చేయకపోతే ఇంత ఫైన్ నేను కట్టాలి అనేటట్లుగా వారి యొక్క ఆగ్రహాన్ని మన మీద వస్తుందనే భయంతో మనం చట్టానికి లోబడకూడదు. కానీ ఎలా లోబడాలంట, మనస్సాక్షిని బట్టి లోబడుట ఆవశ్యకము. ప్రతి వానికి మన లోపల ఒక వ్యవస్థని దేవుడు పెట్టాడు, ఒక గవర్నింగ్ బాడీ లాగా ఇది పనిచేస్తుంది. ప్రతి వానికి ఒక మనస్సాక్షి ఉంటుంది.
కొన్నిసార్లు నిన్ను క్యాప్చర్ చేయడానికి సీసీటీవీలు ఉండకపోవచ్చు. అంటే ప్రతిసారి అన్ని సీసీటీవీ కెమెరాలు పెట్టకపోవచ్చు. కొన్ని కొన్ని చోట్ల నీ ప్రవర్తనని అనలైజ్ చేయడానికి లేదా అబ్జర్వ్ చేయడానికి ఏ వ్యవస్థ ఉండకపోవచ్చు. కానీ నీ లోపలే ఒక వ్యవస్థను పెట్టాడు. దాన్ని మనం ఏమంటున్నామంటే మనస్సాక్షి అంటున్నాం. మనం చేసినటువంటిది తప్పైతే ఖచ్చితంగా మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తుంది. నువ్వు చేసింది తప్పు, ఇది ఇలా చేయడం కరెక్ట్ కాదు అనేటువంటి ఒక లోపల నుంచి ఒక గవర్నింగ్ని బాడీ నీకు చేసేటువంటి పనిని ముందుగా హెచ్చరిస్తుంది. లేదా తర్వాత చేసినప్పుడు కూడా నీకు నేరారోపణ నీ మీద చేయబడుతూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి దీన్ని అనుసరించి మనం నడుచుకోవాలి. ఇది చేయకపోతే శిక్ష వస్తుంది అన్నట్లుగా దానికి లోబడద్దు. కానీ నీ మనస్సాక్షి ఏదైతే ఉందో చేసి ముందే నీకు మనస్సాక్షి చెప్తుంది ఇది చేయడం తప్పు కదా అనే మనస్సాక్షి మనకు చెప్పినప్పుడు దానికి లోబడి మనం జీవించబద్దులమై ఉన్నాం. ఇది లేకపోతే ప్రభుత్వం అధికారి లేకపోతే పోలీసులకు దొరికితే నాకు శిక్ష పడుతుంది కాబట్టి మేము ఇది చేయకూడదు అనేటట్లుగా కాక నీ మనస్సాక్షి నీ మీద చెప్పినట్లుగా దానికి లోబడుతూ మనస్సాక్షిని బట్టి లోబడడం ఆవశ్యకము. కాబట్టి రెండు విధాలుగా ఒక వ్యక్తి లాకు లోబడతాడు. ఒకటి అధికారానికి భయపడి లోబడతాడు. ఇది చేస్తే నాకు శిక్ష వస్తుంది అని భయపడి లోబడేటువంటి వారు కొంతమంది అయితే, కొంతమంది మనస్సాక్షిని బట్టి ఎవరో చూడకపోయినా మన మనస్సాక్షి నా మీద నేరారోపణ మోపుతుంది అనేటట్లుగా దానికి లోబడి జీవించేటువంటి వారు రెండు విధాలుగా ఉంటా ఉన్నారు ప్రియులారా. కాబట్టి ఈ రెండు రకాలుగా దేనికి మనం లోబడాలంటే మనకి అధికారిని యొక్క ఆగ్రహ బలం కొరకు దానికి లోబడేటువంటి వారంగా కాక మనస్సాక్షిని బట్టి లోబడడం మనకి ఆవశ్యకము అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఎలాగనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందురు. కాబట్టి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఈ అధికారమును మనం జ్ఞాపం చేసుకోవాలి. అది ప్రజలకు పరిచర్య చేసేటువంటి పని అనే విషయాన్ని మనం చేయాలి, అర్థం చేసుకోవాలి. చాలామంది గవర్నమెంట్ సర్వెంట్స్కి ఈ మాట తెలుసు. ఏంటంటే వారు ప్రజల యొక్క పరిచారకులు. 24 hours ఇన్ సర్వీస్ అనే మాట వారికి ఉంటుంది. ఏంటంటే వారికి డ్యూటీ లేకపోతే 10 నుంచి 5 వరకు అయ్యి ఉండొచ్చు. కానీ వారు ఇండైరెక్ట్గా 24 గంటలు ప్రజల యొక్క క్షేమము కొరకు, వారి యొక్క పరిచయ కొరకు వీరు ఉపయోగపడేటట్లుగా వారిని చెప్తారు పిల్లరా. కాబట్టి గవర్నమెంట్ సర్వెంట్ అంటే వారు ప్రజల యొక్క పరిచారకులు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్టి విధానంగా ఎవరు పనిచేస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుత వ్యవస్థలో వారికి అధికారం వచ్చిందంటే మన మీద అజమాయిషి చెలాయించడానికి, పెత్తనం చెలాయించడానికి, లేకపోతే ఏదైనా దోచుకోవడానికే అధికారం వహిస్తున్నారు. కానీ ప్రజల కొరకు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఇది బాధ్యత, ప్రజలను వారి యోగక్షేమల కొరకు, వారి కొరకు పనిచేయడానికి దేవుడు నియమించిన ఒక సాధనాన్ని నేను అనే విధానంలో ఎవరు మరి పనిచేస్తూ ఉన్నారు? క్రైస్తవులే అనేక మంది మరి లంచాలు తీసుకుని, లేకపోతే నీతిని అన్యాయాన్ని న్యాయంగా మార్చేసేటువంటి మరి క్రైస్తవులు అనేక మంది ఉన్నారు ప్రియులారా. కాబట్టి ప్రతి క్రైస్తవుడి మీద ప్రత్యేకమైన బాధ్యత ఉంది. ఏంటంటే ఒకవేళ గవర్నమెంట్ సర్వెంట్లో కనుక దేవుడు సర్వీస్లో నిన్ను ఉంచితే నీవు పని చేయాల్సింది ఎలా అంటే, దేవుడు నిన్ను ప్రజల కొరకు ఒక సాధనంగా నియమించాడు, ప్రజలకు పరిచర్య చేయడానికి నియమించాడు అనే విషయం ఇది అర్థం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి ఈ విధానంగా మనము ఆలోచన చేయాలి. ప్రతి సేవకుడు కూడా మరి దేవుని అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండాలి. ఎలాగనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందురు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. అయితే ఇక్కడ మనం
పన్ను చెల్లించేటువంటి ఈ క్రమం దేనికి మనం అసలు చెల్లిస్తున్నాం అనే విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. ఈ రెండు 5వ సెట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ మనం చూస్తే, ఒకటి సంఘముతో మనకున్నటువంటి బాధ్యతలు. మొదటివి మనం చూసాం, కృపావరాలు ఇచ్చాడు, వాటిలో మనం పని కలిగి ఉండాల. రెండవది మనలో మనం తీసుకునేటువంటి కొన్ని ప్రవర్తన నియమావళులు, అవి మనం వాటిని శ్రద్ధగా పాటించడానికి తీర్మానం చేసుకోవాలి. తర్వాత లోకం పట్ల మనకు ఉండాల్సినటువంటి బాధ్యతలు కొన్ని ఇవ్వబడ్డాయి. హింసించే వారిని దీవించాలి, శపించొద్దు, సంతోషించేవారు సంతోషించడం, ఏడ్చేవారితో ఏడవడం, ఇలాగా వీటన్నిటినీ జరిగించాలి. అయితే ప్రభుత్వంతో మనం చేసేటువంటి లేకపోతే బాధ్యతలు క్రైస్తవునికి ఏంటంటే, మేలు చేసేటువంటి వారంగా మనం ఉండాలా, మన రుణాన్ని మనం తీర్చాల. మూడవది చూస్తే, మేలు చేసేటువంటి వారు అని మేలు చేయము అనే మాట అక్కడ రాయబడింది 3వ వచనంలో. తర్వాత 7వ వచనంలో మనం చదివినప్పుడు, కాబట్టి ఎవనికి పన్నునో వానికి పన్ను, అంటే ఎవరికి మనం పన్ను చెల్లించాలో వానికి పన్ను. ఒకసారి ప్రభువారి వద్దకు ఇలాగే వచ్చి దేవుణ్ణి క్రీస్తు ప్రభువారిని ఇరికించడానికి, అయా మీ కైసరికి ఆ పన్ను కట్టమని ఉంది కదా, పన్ను కట్టడం రైట్ అయినా అని అంటే ప్రభువు చెప్పారు, కైసరివి కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి. ఒకవేళ అక్కడ కనుక ప్రభు కనుక మీరు పనులు కట్టలేకపోతున్నారు, పనులు మానేయండి అని అనిపించడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఈ మెస్సియాని వాళ్ళు ఎందుకోసం మెస్సియా కొరకు ఎదురు చూశారంటే, వాళ్ళు ఇప్పుడు ఐగుప్తులో ఎలాగైతే ఇశ్రాయేలీల ప్రజలు వెట్టి చాకరీలు చేసి వారి ఆ దీనస్థితిలో వారు పెట్టిన నిట్టూర్పులు విని దేవుడు వారి కొరకు ఒక విమోచకుణ్ణి, అనగా విడుదల చేసేటువంటి ఒక నాయకుణ్ణి, మోషేను పంపించారు. మోషే నాయకత్వంలో ఇశ్రాయేల్ ప్రజల్ని వారు బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడున్నటువంటి క్రీస్తు ప్రభు దినములో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు కూడా అధికమైనటువంటి పన్నులు భారం వారి మీద పడిపోయింది. చాలా ఎక్కువ పన్నులు కట్టేవారు ఇశ్రాయేలు రోమా సామ్రాజ్యానికి, ప్రభుత్వానికి. కాబట్టి ఈ మెస్సయా వచ్చేటువంటి ఈ మెస్సయా మమ్మల్ని ఏం చేస్తాడంటే, ఈ పన్నుల నుండి మిగిలిన ఏ భారాలైతే ఇశ్రాయేలీల మీద మోపబడ్డాయో వాటి నుంచి ఈ మెస్సయా మమ్మల్ని విడిపిస్తాడు అని మెస్సయా కొరకు అంతగా వాళ్ళు ఎదురు చూశారు. కాబట్టి ఇప్పుడు మెస్సయా వచ్చాడు. అయితే ఈ మెస్సయా ఈయనే అయితే పన్నులు కట్టద్దంటాడు కదా, పన్నుల నుంచి మనం తప్పిస్తాడు కదా, ఈయనేం చెప్తాడో చూద్దామని పన్నులు కట్టచ్చా అని వారిని ప్రశ్నిస్తే, కట్టండి, కైసరివి కైసరికి కట్టండి, దేవునివి దేవునికి చెల్లించండి అని ప్రభువు చెప్పడం మనం చూస్తున్నాం. కాబట్టి మేలు చేయండి, రుణాల్ని తీర్చండి, తర్వాత సన్మానించండి. తర్వాత కింద వచనాల్లో మనం చూస్తే, ఎవరికి పన్నో వారికి పన్ను, ఎవనికి సుంకమో వానికి సుంకము, ఎవనికి భయపడాలో వానికి భయపడాలి, ఎవని ఎడల సన్మానం చూపాలో వాని ఎడల మనం సన్మానం చూపాలి, అందరికీ వాని రుణములను తీర్చండి. కాబట్టి ఈ విషయాలను మనం చూద్దాం. ఇక్కడ 6వది సన్మానము, ఈ 3వది గౌరవం అనే మాట మనం పెట్టుకోవాలి. ఇక్కడ గౌరవం అంటే ఈ విషయాలను మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మేలు చేసేటువంటి వారంగా మనం ఉండాలి. క్రైస్తవులు మరి ప్రభుత్వానికి కానీ లేకపోతే ప్రజలకే కానీ మనం మేలు చేసేటువంటి వారంగా ఉండాలనేటువంటిది మొదటిది. రెండోది, పన్ను విషయాన్ని మనం ఆలోచన చేస్తే పన్ను కట్టేటువంటి వారంగా ఉండాలి. మరి చూడండి, చాలామంది పన్నులు ఎగ్గొట్టేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. చాలామంది ఈ ట్యాక్స్ ఫైలింగ్ విషయాల్లో మనం ఆలోచన చేసినప్పుడు చాలా పన్నులు మనం ఎగ్గొడతాం అండి.
లేతే ఉదాహరణకి ఇలా ఆలోచన చేద్దాం. మనం ఒక బండి నడుపుతున్నామంటే, బండికి మరి సంబంధించి ఒక ఇన్సూరెన్స్ అని ఉంటది. లేదా ఒక పొల్యూషన్ అని ఉంటది. ఇలాగా కొన్ని సర్టిఫికేట్స్, కాగితాలు కలిగిన వారంగా వ్యక్తి ఉండాలి. చూడండి, ఇన్సూరెన్స్ లేకపోయినా, లేతే పొల్యూషన్ లేకపోయినా, లైసెన్స్ లేకపోయినా, ఇవన్నీ ఇండైరెక్ట్‌గా ప్రభుత్వానికి ఒక ఏమంటాం ట్యాక్స్ అనేటువంటిది మనం కట్టేటువంటి వాంట్లో ప్రభుత్వానికి కొంత వెళ్తూ ఉంటుంది. అంటే ఇండైరెక్ట్‌గా మనం ప్రభుత్వానికి పన్ను చెల్లించేటువంటి వారంగా. అది ఇన్సూరెన్స్ మనం తీసుకోం, అలాగే నడుపుతూ ఉంటాం. పోలీస్ అటుంటే ఇటు పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటాం. పొల్యూషన్ ఉండదు. అంటే ఇవన్నీ ప్రభుత్వానికి కట్టేటువంటి ట్యాక్స్‌లో కొంత ప్రభుత్వం పెడుతున్నటువంటి నియమాలు. ఇలాగే రకరకాలైనటువంటివి. ఉదాహరణకు ఒక సాఫ్ట్‌వేర్ ఉందనుకోండి, కొనుక్కున్నటువంటి వాడు ఒకడైతే అదే కాపీని ఎంతమంది పైరేట్ చేసి ఆ విండోస్ అనేటువంటిది ఆ కీతోనే బోలెడు వందల మంది దాన్నే వాడేస్తారు. కానీ యాక్చువల్‌గా అది మనం కొనుక్కొని వాడుకోవాలి. కొనుక్కోవడం చాలా కొంచెం కాస్ట్ అని రూ. 100 ఇస్తాడు, ఒక సీడీ ఇస్తాడు, పెట్టి ఇన్‌స్టాల్ చేసేస్తాం, అయిపోయింది. ప్రియులరా, ఇలాగా మనం ప్రతి విషయాల్లో కూడా మరి పన్ను అనేటువంటిది చెల్లించే విషయంలో ప్రభుత్వానికి చాలామంది అన్యాయం చేసినటువంటి వారంగా ఉన్నారనేటువంటి విషయాన్ని మనం అంగీకరించాలి. తర్వాత సుంకము చెల్లించాలి. ఇంకా కింద మనం చదివితే, ఎవ్వని ఎడల భయపడాలో వాని ఎడల మనం భయము చూపించాలి. అధికారులకి, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారిని వాడు వచ్చినప్పుడు వారిని గౌరవించాలా, వారికి మనం వారి ఎడల భయము కలిగినటువంటి వారంగా ఉండాలి. భయం అంటే ఇక్కడ అంటే వారిని చూసి వణికిపోవాలి, వారిని చూసి ఇదవ్వాలని కాదు, అంటే గౌరవంతో కూడినటువంటిది అనే విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేయాలి. గౌరవంతో కూడినటువంటి భయము మనం వారి ఎడల కలిగి ఉండాలి. తర్వాత సన్మానము, ఎవరిని సన్మానించాలో వారిని సన్మానించాలి. కొంతమంది విశేషంగా ప్రజల ఎడల మరి సేవ చేసేటువంటి వారి ఎవరైతే ఉంటారో వారిని సన్మానించేటువంటి వారంగా మనం ఉండాలి. ఉదాహరణకి 24 గంటలు కష్టపడేటట్లుగా కొంతమంది ఉంటారు. అదే ప్రజల కొరకు చూస్తే మరి బార్డర్లో వాళ్ళు మనం సెక్యూరిటీగా ఉండడం కొరకు రాత్రింబగళ్ళు వారు మన దేశాన్ని పహారా కాస్తున్నటువంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎంతో మన కొరకు పనిచేస్తుంది. మనం మన మనుగడ కొరకు, లేకపోతే మనం చక్కగా జీవించడం కొరకు అనేక మంది ఇండైరెక్ట్గా మనం సుఖంగా బ్రతకడం కొరకు వారి వంతు వారు సేవ చేస్తున్నారనే విషయాన్ని మనం గమనించాలి. అలాగా ప్రజల కొరకు విశేషంగా పనిచేస్తున్నటువంటి, సేవ చేస్తున్నటువంటి వారి విషయంలో వారిని మనం ఏం చేయాలంటే సన్మానించాలి. అంటే చాలామంది చెప్తూ ఉంటారు, కొంతమంది రాజకీయ నాయకులను తీసుకొచ్చి ఇక్కడ సన్మానించడం ఇదేంటిది అనే వింటారు. అంటే బహుశా ఇది కూడా ఒక భాగం. ఎందుకంటే కొంతమంది అంటే ఇప్పుడు ప్రస్తుతం అలాగా చేసేవారు ఎవరున్నారు? అలా ఉంటే ఖచ్చితంగా సన్మానించడంలో తప్పు లేదు. అందరూ దోచుకునేవారే, కానీ ప్రజలకి సేవ చేసి ప్రజలకు అంకిత భావంతో ఉన్న వాళ్ళు ఉండుంటే ఖచ్చితంగా వారిని సన్మానించాలి. అలా లేకపోతే, లేకపోతే నీ పాపులారిటీ కోసం వాళ్ళని పిలిస్తే మన సభ హిట్ అవుద్ది అనుకొని వాళ్ళని పిలిచి వాళ్ళని సన్మానిస్తే, ఈయన్ని మనకు తిరిగి మళ్ళీ ఏదో ఇస్తాడన్న ఇదితో సన్మానిస్తే అది వ్యర్థం. కానీ నిజంగా గనక ప్రజల కొరకు, వారి యోగక్షేమముల కొరకు పనిచేసేటువంటి వ్యక్తి నిజంగా ఉంటే అలా సన్మానించడంలో తప్పు లేదు ఆ వ్యక్తిని. అంటే కాబట్టి ఎవరిని సన్మానించాలో వాళ్ళని మనం మరి సన్మానించేటువంటి ఆ పరిస్థితి మనం కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత అందరికీ వారి వారి రుణాలని మనం తీర్చాలి.
రుణములను తీర్చాలి. చాలాసార్లు మరి ఈ వ్యవస్థ ఎంత పాడైపోయిందంటే, అప్పడితే డబ్బులు ఉన్నా సరే ప్రజలు ఇచ్చేటువంటి విధానంలో ప్రజలు లేరు. ఎందుకంటే అనేక మంది దగ్గర వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ బట్టి ఇస్తే మనకి తిరిగి ఇస్తాడో లేదో అనేటువంటి విధానంలో మరి అప్పే ఎవరికి ఇంకొక వ్యక్తికి ఇవ్వడానికి వ్యక్తులు ముందుకు రావట్లేదు. కాబట్టి ప్రియులరా, మరి అంటే రుణం తీసుకోవడం తప్ప అంటే తప్పు కానే కాదు. ఎందుకంటే ఈ అవసరతల్లో ఈ బైబిల్ గ్రంథంలోనే అనేక ఉన్నాయి రుణాల గురించి. ఇశ్రాయేలీలంట వడ్డీ లేకుండా అప్పుకి ఇవ్వాలంట. ఒకవేళ నీ దగ్గర ధనం ఉంది, నీ సహోదరుడు అవసరతలో ఉన్నాడు, అతడు ఒకవేళ వచ్చి నిన్ను అప్పడితే నీవు అప్పు ఇవ్వాలి. ఎంత? రూపాయిగా, 2 రూపాయలకా, 5 రూపాయలకి, ఇది కాదు, ఉచితంగానే ఇవ్వాలి. మళ్ళీ తన దగ్గర ఉన్నప్పుడు నీకు నీ అవసరతలో ఉన్నప్పుడు అతను తిరిగి దాన్ని చెల్లించేటువంటి వారుగా ఉండాలి ప్రియులారా. కాబట్టి క్రైస్తవుల మీద మరింత బాధ్యత ఈ విషయంలో, ఫినాన్సెస్ విషయంలో ఉన్నాయండి. క్రైస్తవుడు వీడు తీసుకున్నాడంటే ఖచ్చితంగా ఇతను ఇస్తాడు అనేటువంటి ఆ నమ్మకం ఉండాలి ప్రియులారా. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం క్రైస్తవుల ఇళ్ళ మీదే వీళ్ళు వచ్చి అంటే రికవరీ ఏజెంట్స్ వచ్చి గొడవలాటలు వచ్చేటువంటి అంటే మనం తీసుకున్నటువంటి వాటిని తిరిగి చెల్లించే విషయంలో కూడా నేను నమ్మకంగా ఉండాలి. ఎంత అప్పు తీసుకునేటప్పుడు ఎంత వినయంగా ఆడతారండి. ఎంత చూడండి ఎలా అన్న బ్రదర్ తప్పకుండా మీకు పూల్లో పెట్టి ఇచ్చేస్తానండి. ఎక్కడ చూస్తే మళ్ళీ ఫోన్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయరు, ఇంటికి వెళ్తే లేరని చెప్పేస్తారు. ఇలాంటి పరిస్థితులు మనం ఎక్కడ కనబడతామని వేరే దారిలో పారిపోయేటువంటి వారు. అలా కాకుండా రుణముల విషయంలో మనం ఖచ్చితంగా రుణాన్ని తీసుకున్నటువంటి వాటిని చెల్లించాలనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి ఇవన్నీ మరి మేలు చేయాలి, తర్వాత రుణాలని మనం తీర్చాలి, సన్మానించే వారిని సన్మానించాలి, భయపడడం అంటే గౌరవించడం, గౌరవంతో కూడినటువంటి భయం, రెవరెన్స్ అంటారు దాన్ని. ఉత్తి భయము కాదు కానీ రెవరెన్స్ వారి ఎడల కలిగి ఉండాలి. గౌరవప్రదమైన భయం వారి ఎడల మనం ఉంచాలి. మరి సన్మానించే వారిని సన్మానించాలి. అందరి ఎడల అందరికీ వారి రుణములను మనం తీర్చబద్దులమై ఉన్నాం ప్రియులారా. అయితే మరి ఎవరైతే మరి వీటన్నిటినీ మరి పాటిస్తారో మరి వారు ఈ రూల్స్ ఇప్పటి వరకు చెప్పబడినటువంటివి 12వ అధ్యాయము 3వ వచనం నుండి ఇక్కడ వరకు 7వ వచనం వరకు ఉన్నటువంటి ఈ రెస్పాన్సిబిలిటీస్ కానీ లేదా డ్యూటీస్ అందామా లేకపోతే ఏమన్నా వీటన్నిటినీ కనుక ఒక వ్యక్తి చేయగలిగితే ఆ వ్యక్తి దేవునికి ఎలాగా చేసినట్టంటే సజీవయాగంగా తను తాను సమర్పించుకున్నట్లు. అంటే సజీవయాగంగా సమర్పించడం అంటే ఏంటంటే ఇదివరకు ఒక ఏమంటాం పశువుని వధించిన తర్వాత దాన్ని కట్టెలు పేర్చి దాని మీద ఈ వధించినటువంటి పశువుని పెట్టి దీనికి మంట పెట్టేవారు. ఆ మంటలో అది కాలి ఏమంటాం వాసన వస్తుంది కదా, దాన్ని దేవుడు ఆగ్రహించేటువంటి వాడు, సువాసన అంగీకరించేవాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఆ పశువు బదులు ఎవరున్నట్లు అంటే నీవు నేను ఉన్నాం. క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి విధానములో మనమే యాజకులము, మనమే బలి. ఇదివరకు దినాల్లో యాజకుడు వేరు, బలి వేరు. యాజకుడు బలి కింద ఒక జంతువునో దేన్నో తీసుకుని పెట్టేవాడు, దేవునికి అర్పణ ఇచ్చేవాడు. కానీ నూతన యుగంలో, నూతన కాల ఆ నిబంధనలో క్రీస్తు మనకిచ్చినటువంటి మాదిరి ఏంటంటే ప్రతి యాజకుడు బలి వేరేదాన్ని కాకుండా క్రీస్తు ఎలాగైతే తను తాను బలిగా అర్పించుకున్నాడు, ఆయనే యాజకుడు, ఆయనే బలి అయ్యాడు. అలాగా ప్రతి క్రైస్తవుడు కూడా ఒక యాజకుడు. నీవే యాజకుడువు, నీవే బలివి. కాబట్టి ఇప్పుడు నీవు ఏం చేయాలంట?
సజీవయాంగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవడం అంటే ఏంటంటే, ఆ బలి పశువు బదులుగా నీకు నీవు సమర్పించుకోవాలి. అంటే నీకు నువ్వు నుంచొని కింద నిప్పెట్టించుకోమని కాదు గానీ, ఇవన్నీ చేస్తే ఆల్రెడీ నీకు నిప్పట్టుకున్నట్టే. నిప్పు అంటుకుంటే నీవు ఎలా కాలుతుందో అంతగా నీకు మంట వస్తుందనమాట ఇవన్నీ చేస్తే. పన్నులు చెల్లించమంటే కష్టం. ఎలాగా ఆ ట్యాక్స్‌ని తప్పించుకోవడానికి ఎన్నెన్ని లూప్ హోల్స్ ఉన్నాయో అవన్నీ పాటిస్తాం. ఎందుకంటే కొంచెం తగ్గుతుంది కాబట్టి మనకి ట్యాక్స్. అంటే ఇలాగ ఇవన్నీ ఇప్పుడు హింసించే వారిని దీవించండి అంటే ఎలా కుదురుతుందండి? నిన్ను ఒక పక్కన నీకేమో వాడు నష్టాన్ని కలిగిస్తున్నాడు. నిన్ను హింస పెట్టేస్తున్నాడు. అలాంటి వాడిని గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అని అనగలమా? అంటే కింద మనకి మంట అంటుకున్నట్టు అనమాట. అలాంటి స్థితి అనమాట. ఇవన్నిటిని క్రోడీకరించి మనం చూస్తే ఆ విశ్వాసీ జీవితంలో ఇవి చేయగలిగితే సజీవయాగంగా నిన్ను నువ్వు ప్రభువుకు సమర్పించుకున్నట్లే అనే సారాంశం ఇక్కడ మనం చూడగలుగుతాం ప్రియులారా. కాబట్టి ఈ భాగాన్ని మనం పరిశీలన చేస్తే ఈ 13వ అధ్యాయంలో గవర్నమెంట్‌కి మనం లోబడడం అనేటువంటిది మన మనస్సాక్షిని బట్టి ఉండాలి. అది ఏదో శిక్ష సపోజ్ ఉదాహరణకి ఒక రోడ్ మీద వెళ్తున్నాం. ఇక్కడ మనకి వనం ఉంది కదండి. లాలా చెరువు దాటిన తర్వాత డౌన్ వస్తుంది. అటునుంచి వచ్చేటప్పుడు మాకు డౌన్ ఉన్నప్పుడు అక్కడ ఈ బోర్డు ఒకటి పైన ఉంటుంది 80 లిమిట్. అంతవరకు 80 దాటేసి వచ్చేస్తాం. అక్కడ వచ్చేసరికి మెల్లంగా స్లో చేస్తాం. ఎందుకంటే అక్కడ స్పీడ్ లిమిట్ 80 అని ఇక్కడ ఉంటుంది. అక్కడ గన్ కూడా ఉంటుంది. ఒకవేళ అది దాటితే ఓవర్ స్పీడ్ దాటితే వాళ్ళకి చలాన్ పడిపోతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి అక్కడ వచ్చినట్టుకు మాత్రం మనం స్లోగా వెళ్తాం. అది దాటగానే మళ్ళా మన స్పీడ్ మనదే. అంటే ఇప్పుడు నిన్ను అంటే మనం చేసేటువంటి లేదా విధానం ఎలా ఉండాలంటే, ఇది చూస్తే మనకి ఫైన్ పడుతుంది కాబట్టి మనం స్లోగా వెళ్ళాలి అని కాదు. కానీ ఈ 80 స్పీడ్ లిమిట్ అంటే ప్రతి చోట ఉంటే మనం అది పాటించాలి. మరి ఆ లిమిట్ ఎక్కడ ఎలా ఉందనేది మనకు తెలియదు. హైవేల్లో అంత పెద్దాట్లకి 100, ఐ మీన్ లారీలకి బస్సులకి 80, కార్లకి 100 అనేది కొన్ని చోట్ల ఉంటుంది. మరి ఆ లిమిట్ ప్రకారం మనం మనస్సాక్షితో వెళ్ళాలి. ఆ మనస్సాక్షిని కొన్నిసార్లు అత్యవసరం తప్పితే కానీ చాలా వరకు మనం లోబడేటువంటి విధానము లేకపోతే ఏదైనా సరే ఇదేనే కాదు, మన జీవించిన జీవన విధానాన్ని మనస్సాక్షిని ఆధారం చేసుకుని మనం బ్రతుకుతూ ఉండాలి. కొంతమందికి అది పౌలు చెప్పిన వాటిల్లో వాత వేయబడిన మనస్సాక్షి అనే మాటలను మనం చదువుతాం. అంటే వారు ఎన్నిసార్లు మనస్సాక్షి గద్దించినా ఇంకా దానికి వ్యతిరేకంగా జీవించడం బట్టి మనస్సాక్షి కూడా మొద్దుబారిపోయి ఏ రకమైన సలహాలు మనస్సాక్షి ఆ వ్యక్తికి ఇవ్వదన్నమాట. అలాంటి మనస్సాక్షినే పిలిచేడు ఏమనంటే వాత వేయబడిన మనస్సాక్షిని. కాబట్టి ఈ మనస్సాక్షిని కూడా మరి ప్రతి క్రైస్తవుడికి సున్నితమైన మనస్సాక్షి కలిగిన వాడుగా ఉంటాడు క్రైస్తవుడు అనేటువంటి వాడు. అంటే వారిలో మరెక్కువగా ఈ మనస్సాక్షి పనిచేస్తూ ఉంటుంది. నువ్వు చేసే ఎవరో నీకు చెప్పవలసిన లేదు నువ్వు చేసేది తప్పు అని. నీ మనస్సాక్షే నీ మీద నిజంగా కనుక దేవునికి భయపడే వాళ్ళంగా మనం ఉంటే నిజంగా మన మనస్సాక్షే మనతో మాట్లాడుతుంది. ఒకవేళ ఎవరో చూడకపోవచ్చు నువ్వు చేసిన తప్పు, కానీ నీ మనస్సాక్షి లోపల నుండి చెప్తుంది నువ్వు చేసింది తప్పు అని. నీ మీద నేరారోపణ చేసినప్పుడు దేవుని సన్నిధిలో దాన్ని ఒప్పుకోవాలి. ఇది తప్పు, నన్ను మన్నించండి అని ప్రభు సన్నిధిలో దాన్ని ఒప్పుకునే వారంగా మనం ఉండగలగాలి ప్రియులరా. కాబట్టి ఈ రకమైనటువంటి బాధ్యతలు ప్రతి క్రైస్తవుని మీద ఈ అన్ని రకాలు. ఒకటి, దేవునితో సరైన సంబంధం కనుక మనకుంటే మన పొరుగువారితో కూడా సరైన సంబంధాలు మనం కలిగి ఉండడానికి అవకాశం. అందుకనే ఈ 2 ఆజ్ఞలే మనకి కొత్త నిబంధనలో పెట్టాడు. ఏంటి అంటే, ఒకటి నీ దేవుడైన యెహోవాను
నీ పూర్ణ మనసుతోనూ, పూర్ణ బలంతోనూ, పూర్ణ ఆత్మతోనూ ఆయన్ని ప్రేమించాలా. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. రెండవది ఆ మొదటి దాని వంటిదే అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. అంటే దీని అర్థం ఏంటంటే ఒకటే ఒకటి, నీవు దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో గనక నీవు ప్రేమించగలిగితే నీ సహోదరుని కూడా ప్రేమించగలుగుతావు, నీ అధికారులను ప్రేమించగలుగుతావు, నిన్ను నువ్వు ప్రేమించుకోగలుగుతావు, నీ సంఘాన్ని ప్రేమించగలుగుతావు. అలాగా నీతో ఉన్న ఎవరెవరితో నువ్వు రిలేషన్షిప్లో ఉన్నావో, ఆ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నావో వారందరితో సత్సంబంధాలు కలిగి ఉంటావు. ఇప్పుడు దేవునితో నీకున్న సంబంధం చక్కగా ఉంటే, దేవునితో సరైన సంబంధం నీకు లేకపోతే, దేవుని ప్రేమే నీలో లేకపోతే ఇంకొక వ్యక్తిని నువ్వు ఎలాగా ప్రేమించగలుగుతావు? కాబట్టి ప్రేమించలేవు. కాబట్టి మొదట నీకును దేవునికి ఉన్నటువంటి సంబంధం, అందుకనే ఆ మొదటి 2 వచనాల్లో మన సంబంధం కోసం ఎక్కువగా మాట్లాడుతుంది 12వ అధ్యాయంలో. కాబట్టి దేవునికి అనుకూలము సజీవ యాగములుగా మన శరీరాల్ని దేవునికి సమర్పించుకోవాలి అంటే మొదట మనం చేయాల్సింది ఏంటంటే దేవునికి అనుకూలము పూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో మనం పరీక్షించి మన మనస్సులు మారి రూపాంతరం పొందండి అండి. రూపాంతరం పొందండి అంటే మనం ఏదో మార్చేసుకోవడం అని కాదండి. మన అంటే ఈ దేవునితో మనకున్నటువంటి సంబంధము మన క్రియల మీద ఆధారపడి లేదు, దేవుని యొక్క కృప మీద ఆధారపడి ఉందని మనం ఎప్పుడైతే నమ్మడం ప్రారంభమేస్తామో మనలో అప్పుడు ఒక కృతజ్ఞత హృదయాన్ని మనం కలిగి ఉండగలుగుతాం. ఎవరు ఈ రూల్స్ పాటించగలుగుతారంటే, ఎదుటి వ్యక్తిని, తప్పు చేసినటువంటి వ్యక్తిని నువ్వు ఎప్పుడు క్షమించగలుగుతావంటే మొదట నీకు ఒకటి తెలియాలి. ఏంటి? నేను ఇలాంటి తప్పులోనే ఉన్నాను, నేను ఇలాంటి తప్పు చేసినప్పుడు ప్రభు నన్ను ఇలాగే క్షమించాడు, కాబట్టి నేను ఇప్పుడు నా సహోదరిని క్షమించాలి అని నీవు ఇతరుని క్షమించగలుగుతావు. ఆ స్థితి నీకు తెలియకపోతే ఇతరులను మనం క్షమించలేం ప్రియుల. కాబట్టి ఎప్పుడు నీకు కృతజ్ఞత హృదయం వస్తుందో అప్పుడే ఈ నియమాలను మనం పాటించగలుగుతాం, ఈ బాధ్యతలన్నిటినీ. కాబట్టి ఇది మొదటిది, దేవునికి మనకి ఉన్న సంబంధం. ఇది ఎలా ఏర్పడుతుందంటే 5వ అధ్యాయంలో చెప్పినట్లుగా మనల్ని బట్టి రాలేదు, 5:10లో రాయబడినట్లుగా క్రీస్తు యేసు మరణము ద్వారా దేవునితో మనకి ఒక సంబంధము, సమాధానము ఏర్పడింది. ఇది మన క్రియల వల్ల కలిగింది కాదు. కాబట్టి నేను అనుభవిస్తున్న ఈ పరిశుద్ధత, నేను అనుభవిస్తున్న ఈ నీతి, నేను అనుభవిస్తున్న ఈ క్షమాపణ, ప్రేమ, ఇవన్నీ నన్ను బట్టి రాలేదు, క్రీస్తును బట్టే వచ్చాయి అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీకు ఒక కృతజ్ఞత హృదయం వస్తుంది. నేను ఇంత భయంకరంగా జీవిస్తున్నా, ఇంత పాపిగా ఉన్నా, నన్ను ఇంత ప్రేమించి, నన్ను ఇంత క్షమించి, నన్ను ఇంత పరిశుద్ధపరిచి నీతిమంతుడిగా చేశాడు దేవుడు అని దేవుణ్ణి ప్రేమించే హృదయం, దేవునికి కృతజ్ఞత చెల్లించే హృదయం నీకు వస్తుంది. ఎప్పుడైతే ఆ హృదయం, మనస్సు మారడం అంటే కృతజ్ఞతా హృదయంతో నీవు దేవుణ్ణి స్తుతించేటువంటి స్థితి, అది ఎప్పుడు నీకు వస్తుందో అప్పుడు నీవు సంఘంతో సరైన సంబంధం కలిగి ఉంటావు. నీలో నీవు చక్కని పని నువ్వు మోడిఫికేషన్ చేసుకోగలుగుతావు. నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నీవు ప్రేమించగలుగుతావు. అంతేకాదు ప్రభుత్వానికి కూడా లోబడతావు. వారి స్థితిగతులు ఏదైతే చేయాలో వాటన్నిటినీ క్రమం తప్పకుండా చేయగలుగుతావు. కాబట్టి పొరుగువానికి కీడు చేసేటువంటి స్థితి నీలో ఉండదు. వారు ద్వేషించినా, వారు ఎంత హింసించినా వారిని ప్రేమించేటువంటి క్రీస్తు మనస్సు నీకు కలుగుతుంది. కాబట్టి ఈ 12, 13 అధ్యాయాల్లో ఈ ఉన్న బాధ్యతలన్నీ కూడా మనం ఎప్పుడు నెరవేర్చగలుగుతామంటే కృతజ్ఞత హృదయము మనకే ఉన్నప్పుడు మాత్రమే. అది ఎలాగ మనకు కలుగుతుందంటే, నీ స్థితి బట్టి నిన్ను చూడకుండా నీ జీవితాన్ని నీ ఎలా జీవించినా ప్రభువు నిన్ను ప్రేమించి
క్షమాపణ అనుగ్రహించి తన కుమార్తెగా నిన్ను చేసుకుని నీతిమంతుడిగా నీతిమంతురాలుగా చేసి పరిశుద్ధపరిచి విడదీయలేనటువంటి బంధాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. ఆయన ఆత్మ సహాయమును ద్వారా నీకు అనుగ్రహించాడు అనే విషయాన్ని నీవెప్పుడు గ్రహిస్తావో అప్పుడు ప్రభువుని మనం కృతజ్ఞతా హృదయంతో సేవించగలుగుతాం. అలా సేవించినప్పుడు ఇవన్నీ మనం పాటించగలుగుతాం. మరి అట్లా చేయడానికి మరి పరిశుద్ధ ఆత్మదేవుడు తన కృపను సహాయమును మనందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం అని చెప్పబడిన వాక్య భాగం బట్టి. కృపా కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు నాయన మాతో మరి చెప్పబడిన ఈ మాటలన్నింటినీ మా హృదయంలో మేము భద్రపరచుకోవడానికి సహాయం దయచేయండి. ప్రభుత్వం నా తండ్రి, మీరే మరి ఒకరికి ప్రభుత్వం అధికారం ఇస్తేనే కానీ వారు ప్రభుత్వం చేయలేరనే సత్యాన్ని మేము గ్రహించాం. ప్రభుత్వం చేసేవారు అధికారులు నానా మీ పరిచారకులని సెలవిచ్చారు. వారికి అన్ని విధాలుగా మేము వారిని మరి నానా వారికి మేలు చేయడానికి నానా తండ్రి మరి ప్రతి వారి యొక్క రుణంలో మేము చెల్లించే వారంగా, ఎవరికి పన్ను చెల్లించాలో వారికి పన్నును, ఎవరికి సుంకములు చెల్లించాలో వారికి సుంకం చెల్లించే వారంగా, ఎవరిని గణపరచాలో వారిని గణపరిచే వారంగా, ఎవరికి మరి నానా సన్మానించాలో వారిని సన్మానించే వారంగా, ప్రతి వారి యొక్క రుణాలను మేము నానా తండ్రి చెల్లించేటువంటి వారంగా, మరి పొరుగువానికి కీడు చేయక వాళ్ళకి మేలు చేసేటువంటి స్థితిగతులను మేము కలిగి ఉండడానికి మీ కృపా సహాయములు మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యం మా వెనుకల్లో ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విషయంలో నన్ను మేము నమ్మకంగా ఉండడానికి సహాయం దయచేయండి. అనేక వాటిల్లో మేము నానా తండ్రి మేము నమ్మకాన్ని కనపరచలేని వారంగా ఉన్నామేమో, దయతో మమ్మల్ని మన్నించండి. మరి వాటన్నిటినీ మరి నానా మీరు మెచ్చిన రీతిగా మేము నడుచుకోవడానికి కూడా కృప చూపించమని, ఈ విత్తబడిన వాక్య భాగం మా వెనుకల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మనందరూ